నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. జోరువానలో సాగిన ఉప ముఖ్యమంత్రి మన్యం పర్యటన. తీరం భారీగా కోత, భయాందోళనకు గురవుతున్న విశాఖ వాసులు. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లోని హోటల్ దుకాణాల పరిశీలన, ప్రయాణికులకు అందిస్తున్న సేవల పట్ల రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి ఆరా. ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం, అంబులెన్స్ సపోర్ట్ సర్వీస్ ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో పర్యటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. జోరువానలోనూ పార్వతీపురం, మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పర్యటన సాగింది. గిరిజన గ్రామాల్లో ఆయన కాలినడకన పర్యటిస్తూ అక్కడ స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో అంతర్గత రహదారులను పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మక్కువ మండలం కదిరిపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివరి వరకు నడిచారు. చీపురువలస సమీపంలోని వెంగళ రాయి సాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు, జలపాతాలను స్వయంగా మొబైల్లో బంధించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సిద్ధమవడంతో పాటు ఇక్కడ అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని, ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. శంబర గ్రామంలో శ్రీ పోలమాంబ ఆలయం వద్ద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రోడ్డు క్వాలిటీ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కొత్త రోడ్డును తన మొబైల్లో వీడియో తీసుకున్నారు. అయ్యా కుంకంత ఋతుకులు ధన్యవాదాలు చెప్పుకుంటూ దప్పండి ముందుకు రా అన్న. మినీ 20 కొంచెం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. అలల ఉధృతి కారణంగా నోవోటెల్ దగ్గరలో ఉన్న చిల్డ్రన్ పార్క్ సముద్ర తీరం కోతకు గురైంది. దీంతో తీరానికి ఆనుకుని ఉన్న పలు నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. ప్రధానంగా పిల్లలు ఆట వస్తువులు నేల కూలిగాయి. ప్రధాన ఫుట్ బ్రిడ్జ్ బీటలు వారింది. దీంతో విశాఖ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
होगा। हमारे लिए चिंता वाली बात है। थोड़ा सा गवर्नमेंट को काम करना चाहिए, लोगों को कनेक्शन लेना चाहिए और आगे जो है शहर को बनाना डेवलप करना चाहिए। मैं देखता हूँ आप गोवा चले जाओ और स्टेट में शहर में जाओ, आप बीचेस देखो कितना डेवलप करके रखें। वहाँ देखो आपको कोई रेस्टोरेंट नहीं मिलेगा, कोई कॉफी शॉप नहीं, सिंगल एक कॉफी शॉप है यहाँ पे, एक आगे जाएंगे बाकी पूरा बीच खाली है। तो इसको बढ़ावा दीजिए और इंकरेज करिए, और जब टूरिस्ट बढ़ेंगे यहाँ पे रेवेन्यू बढ़ेगा, यहाँ पे गवर्नमेंट और जो है डेवलप कर सकती है। एरिया बना रखा था, इसका प्रोटेक्शन नहीं दिया गया। ये थोड़ा सा टूरिस्ट के लिए और यहाँ लोकल के लिए थोड़ा सा डिसएडवांटेज वाली चीज़ें हैं, तो थोड़ा सा गौर करना चाहिए। बहुत कोऑपरेटिव है, बहुत सपोर्टिव है, बीचेस यहाँ बहुत सुंदर है, बहुत साफ पानी है कंपेयर टू अदर स्टेट अदर बीचेस। वाइजैक इज नेचुरल सपोर्ट एंड नेचुरल बीच एंड बहुत साफ सुथरा पानी है। क्रैक हो रहा है। मतलब ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ను సందర్శించారు. కాంప్లెక్స్ లో ప్రయాణికులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఉత్పత్తులు ప్రయాణికులకు అందించాలని పలు దుకాణాలు, హోటల్ నిర్వాహకులకు మంత్రి సూచన చేస్తారు. అనంతరం మంత్రి బస్ కాంప్లెక్స్ లోని హోటల్లో అల్పాహారం తిని టీ తాగారు. బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రీజనల్ చైర్మన్ దొన్నుదొర, ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ప్రఖ్యాతిగాంచిన షాంపైన్ పార్సల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో 80 సెంటర్స్ ఉన్నాయి. 80 సెంటర్లో కూడా డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. లాస్ట్ 3 years నుండి కూడా ఈ కాంపెయిన్ చేస్తాం. ఈ రోజు డోర్ డెలివరీ కాంపెయిన్ ఈ రోజు నుండి ఎక్కువ డోర్ డెలివరీలు అన్ని కూడా కాంపెయిన్ చేసి స్టేట్ వైడ్ గా ఈ రోజు మంత్రివర్యులు అందరూ కూడా అందరికి పంచండి. అయింది డోర్ డెలివరీ, దాని అందరికీ విశాఖపట్నం నుండి మంత్రి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసిన ప్రయాణికులకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ మహోత్సవంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో భాగంగా అయిన కార్గో సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా, ఇంకా సంపూర్ణంగా ప్రజల పక్షాన పనిచేసే విధంగా ఈరోజు డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ను ఇక్కడ వైజాగ్ ద్వారకా టెర్మినల్లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు ఒక విడదీరాని అనుబంధం ఉంది. కుగ్రామాల నుంచి పట్టణాల వరకు పేద ప్రజల కోసం, అలాగే ఎవరైతే విద్యార్థులు అలాగే మన వృద్ధులకైతేనే ప్రతి ఒక్కరికి సేవలు అందించే మొట్టమొదటి సిస్టంలో ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉంటుంది. దానిలో భాగంగానే ప్రజాసేవ, అలాగే ప్రజలను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కొత్తగా
ఏవైతే సౌలభ్యంగా ప్రజలకు ఉంటాయో ఆ చర్యలన్నీ తీసుకునేదానికి ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా దెబ్బతింటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడిగా సమస్యలు మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు దోహదపడతాయో అవన్నీ చేసేదానికి యాజమాన్యం ముందుకు వస్తూ ఉంది. దానిలో భాగంగానే గత 2 రోజుల ముందే చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఏదైతే సమస్య నైట్ అలవెన్స్ ఉంటుందో దాన్ని కూడా ఒక జీవో తీసుకొని వచ్చి కార్మిక సోదరులు డ్రైవర్స్కు మంచి చేసే విధంగా చర్యలు తీసుకున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం ఘనత అని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నా మాటల్లో చెప్పాలంటే ఒక సంస్థ మనుగడ ఉండాలంటే దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో ప్రయాణికుడు అలాగే కార్మికుడు 2 కన్ను లాంటి వాళ్ళు. ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటే అప్పుడే ఆ సంస్థకు మనుగడ ఉంటుంది. ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు బాగుంటేనే ఎవరైతే ప్రయాణికుడు ఉంటారో వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేదానికి కూడా భద్రత నిబద్ధత కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మేము ఈ సంస్థను కాపాడుకుంటాం. ఇక్కడున్న ప్రయాణికులకు ప్రయారిటీ ఉంటుంది. ముందులాగా బస్ స్టేషన్లు రాబోయే కాలంలో ఉండవు. పెద్దల ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా వస్తున్నారు, భారతదేశంలో అగ్రగామిగా మన రవాణా సంస్థను తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా బస్సుల కొరత చాలా ఉందని చాలామంది మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దానిపై స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2-3 మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాబోయే కాలంలో విద్యుత్తో నడిచే బస్సులను కూడా ప్రవేశపెట్టేదానికి మా రవాణా సంస్థ చర్యలు తీసుకుంటా ఉంది. అప్పటికి ఈ సమస్యలు ఉండవు ప్రయాణికులకు. అలాగే మేము రక్షణ విషయంలో కూడా ముందు జరిగిన చిన్న చిన్న పొరపాటును కూడా బేరీజు వేసుకొని ప్రయాణికుడి యొక్క భద్రత ముఖ్యంగా ఒక కులబద్దగా పెట్టుకొని రాబోయే కాలంలో కూడా పనిచేస్తాం. అలాగే మన రాష్ట్రంలో గత 6 నెలల్లోనే సుమారు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 700 బస్సులను కూడా కొత్త బస్సులను రోడ్డుపైకి తేవడం జరిగింది. ఇంకా ఒక 550 బస్సులను కూడా అతి త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీలో చేర్చేదానికి సిద్ధమవుతున్నాం. ముఖ్యంగా ఈరోజు రవాణా శాఖ పరంగా చెప్పాలంటే ఆటోలు అలాగే ప్రైవేటు వాహనాల దాటికి ఇప్పటికి కూడా ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉందంటే ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆదరణ ఇప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ మీద తగ్గలేదు. మేము ప్రజల తరఫున అలాగే కార్మికుల తరఫున ఒకటే చెప్తున్నాం, ఈ సంస్థను రక్షించుకుంటే వేలాది మందిగా ఉన్న కార్మికులకు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. సంస్థ మనుగడ బాగుంటేనే రేపు రాష్ట్రంలో కూడా జరగబోయే కాలాల్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కూడా పెను మార్పులు వస్తాయి. అలాగే రాబోయే కాలంలో తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీని అగ్రగామిగా తీర్చిదిద్దే విషయంలో మా యాజమాన్యం అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ముఖ్యంగా సోదరులు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను. ప్రైవేట్ బస్ అయినా గవర్నమెంట్ బస్ అయినా గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ ఆధీనంలో నడిచే ప్రైవేట్ బస్ అయినా ఆర్టీసీ బస్ అయినా గవర్నమెంట్ కిందకే వస్తుంది. కాబట్టి రాష్ట్ర రవాణా సంస్థ తరఫున ఎవరికెవరికి ఉండే ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఒక పక్కల అపోలో హాస్పిటల్లో విశాఖపట్నం సిటీ పోలీస్ సహకారంతో అంబులెన్స్ సపోర్ట్ సర్వీస్ ను విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అరిలోవా అపోలో హాస్పిటల్లో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగర పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి తక్షణమే ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ సపోర్ట్ సర్వీస్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. విశాఖపట్నం సిటీ పోలీస్ యూనిట్ పరిధిలో ప్రతిరోజు జరుగు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు సకాలంలో హాస్పిటల్ కు చేరుకోలేకపోవడంతో కొన్ని సందర్భంలో ప్రాణాలు కోల్పోవలసి వస్తుందన్నారు. దీన్ని నివారించడానికై సిటీ పోలీస్ యూనిట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణం వైద్య సేవలు అందించడానికి అవసరమైన చికిత్స కొరకు రోడ్డు ప్రమాదం జరిగిన పోలీస్ స్టేషన్ కు దగ్గరలో ఉన్న అపోలో 7 హిల్స్ మెడికవర్ గీతం కేజీహెచ్ గాయత్రి క్వీన్స్ ఎన్ఆర్ఐ అనిల్ నీరుకొండ బెహ్రా కిమ్స్ ఐకాన్ పినాకిల్ కేర్ తదితర హాస్పిటల్ కు తరలిస్తామన్నారు. అనంతరం అపోలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రామచంద్ర మాట్లాడుతూ ఈ అపోలో హాస్పిటల్ అంబులెన్స్ సర్వీస్ లో ఆక్సిజన్ సిలిండర్ డిఫిబ్రిలేటర్ తో పాటు అంబులెన్స్ సర్వీస్ లో ఆక్సిజన్ సిలిండర్
డిఫిబ్రిలేటర్ తో పాటు గుండె సంబంధిత మానిటర్ సెక్షన్ ఆపరేటివ్స్, ఈసీజీ యంత్రం, శ్వాస అందించే పరికరాలు, ఐవి ద్రావణాలు, అత్యవసర చికిత్సకు సంబంధించిన అన్ని రకాల మందులు, అంబు బ్యాగ్, అత్యవసర చికిత్స చేయు ప్రత్యేక వైద్య సిబ్బంది ఉంటారన్నారు. అంబులెన్స్ సాయానికి 1066 కు ఫోన్ చేయాలన్నారు. అన్ని పరికరాలు ఉంటాయి. ట్రైన్డ్ ఫస్ట్ ఎయిడ్ కేర్ స్పెషలిస్ట్ గీవర్ ఉంటారండి. ఒక డాక్టర్ అవసరం ఉంటే డాక్టర్ కూడా వస్తారండి. మేము చూసాము మన దగ్గర ఉన్న రోడ్ లెంగ్త్ బట్టి అండ్ అక్కడి నుండి నియరెస్ట్ హాస్పిటల్ చూస్తే కొన్ని విదిన్ లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చెడిపోయి నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. ప్రస్తుతానికి ఒక అంబులెన్స్ అపోలో హాస్పిటల్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో వేరే హాస్పిటల్ కూడా ఇలాగే ముందుకు వచ్చి ఇంకొక అంబులెన్స్ ఇస్తే అది కూడా ఇంకొక చోట స్టేషన్ చేస్తే ఈ సర్వీస్ ఇంకా బెటర్, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఈ సర్వీస్లో జరుగుతుంది. సో అందుకే ఇది ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఫ్యూచర్లో ఇంకా అంబులెన్స్ మనకు కేటాయిస్తే ఈ అంబులెన్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ సర్వీస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది ఇలా కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ కూడా వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేస్తాం. ఈ సందర్భంగా మరొకసారి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్కి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున ఉక్కు కర్మాగారం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా యాజమాన్యం అమలు చేస్తున్న ఆంక్షలు నిలిపివేయాలని, స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, గనులు కేటాయించాలని ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ఏ కుమారస్వామిని కలిసి విన్నవించినట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, నేతలు మంత్రి రాజశేఖర్, అయోధ్యరామ్, వరసాల శ్రీనివాసులు తెలిపారు. కుర్మనపాలెం ఉక్కు దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉక్కు మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అంశాలను వెల్లడించారు. పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఉద్యోగులకు, ఒప్పంద కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరామన్నారు. కేంద్రం 3 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని, ఉక్కు భూములను RANL పేరిట బదలాయించాలని కోరామన్నారు. ఉత్పత్తికి కావలసిన ముడి సరుకు కొనుగోలు, తయారైన ఉత్పత్తుల అమ్మకాలు, అవకతవకలపై దర్యాప్తు చేపట్టాలని సూచించామన్నారు. కుమారస్వామి గారు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అత్యంత ఆధునికమైన టెక్నాలజీ కలిగిన స్టీల్ ప్లాంటు, మంచి లేఅవుట్లో ఉన్నది. యంగ్ వర్క్ ఫోర్స్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. గడిచిన 3 నెలల్లో టార్గెట్స్ అన్ని కూడా మీరు రీచ్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలోకి రావాలంటే 18,000 కోట్లు అవసరం అవుతుందని, దాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరాం. అయితే 9,000 కోట్లు ఇస్తామని చెప్పేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్తా ఉన్నారు. దానికోసం నోట్ ఇనిషియేట్ చేశారు. రాబోయే కేబినెట్ సమావేశంలో దాన్ని క్లియర్ చేస్తారు. జనవరి 15 కల్లా ఎంప్లాయీస్ అవ్వాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, అన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. దాని ద్వారా పోరాట కమిటీ నాయకులు 3 మాసాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు కానీ, పర్మనెంట్ ఉద్యోగులు కానీ జీతాలు లేవు, రకరకాల ఇబ్బందులకు యాజమాన్యం గురి చేస్తామని, దీని మీద మీరు కలవ చేసుకోవాలని చెప్పిన వెంటనే నేను మాట్లాడతామని చెప్పి ఉన్నారు. తద్వారా గతంలో 2 దఫాలుగా 1640 కోట్లు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రయత్నంతో వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బులు అనేవి నీళ్ళ కరిగిపోతూ ఉన్నాయి. అలా కాకుండా స్టీల్ ప్లాంట్ని శాశ్వతంగా గట్టెక్కించాలంటే సెయిల్లో విలీనం చేయాలా, సొంత గనులు కేటాయించాలా. స్టీల్ ప్లాంట్ భూములు 20,000 ఎకరాల భూముల్ని కూడా రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్న వాటిని ఆనల పేరు మీద తర్జుమా చేసినట్టయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఉందని చెప్పేసి, దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే కృషిని మరింత పెంచి దీన్ని కంక్లూడ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ తాలూకు పరిస్థితులు, ముఖ్యంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికులు పడుతున్న బాధలు, ఇవన్నీ కూడా కేంద్ర మంత్రి, ఉక్కు శాఖ మార్చులు, అలాగే భారీ పరిశ్రమ శాఖ మార్చులు కుమారస్వామి గారిని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు అందరూ కూడా అక్కడ సిపిఎం ఎంపీ శివదాసన్ గారి సహకారంతో కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు చెప్పింది ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని విధాల ప్రగతి పదంలో పయనింపు చేయాలంటే
దీన్ని సెయిల్లోనే విలీనం చేయండి, లేదా ఎన్ఎండిసిలో విలీనం చేస్తే ఈ కంపెనీకి భవిష్యత్తులో మైనింగ్ సమస్య లేకుండా ముందుకు వెళ్తుందన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రైవేటీకరణ అంశం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకురావద్దని చెప్పే విషయాన్ని కూడా ఆయన దృష్టికి తెచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఈ ప్రైవేటీకరణ అంశం కూడా మీరందరూ కూడా బాగా పనిచేయబట్టి ఇంతకాలం యాజిటేషన్ కూడా ముందుకు తీసుకెళ్లారు కాబట్టే ఈనాటి వరకు ప్రైవేటీకరణ ప్రక్రియకు ముందు అడుగు పడలేదు అని చెప్పే మాట చెప్పి అభినందించడమే కాకుండా కార్మిక వర్గం అందరూ కూడా కష్టించి పనిచేసి ఒక అంకిత భావంతో ఈ కర్మాగారాన్ని ప్రగతి పదాన్ని తీసుకెళ్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్మిక వర్గం అంతా కూడా ఇంత కష్టపడి పనిచేసి మంచి వాతావరణం ఉన్నటువంటి కర్మాగారాన్ని అన్ని విధాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మాపై ఉన్నది. అక్కడ కష్టాలు నష్టాలు అన్నీ మేము చూసాము. తప్పనిసరిగా ఈ కర్మాగారానికి కావాల్సినటువంటి సహకారాన్ని ఆర్థిక పరంగా మేము అన్ని విధాలు సహకరిస్తాం. ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు 18,000 కోట్ల రూపాయలు మేము ప్రతిపాదించాం. ముఖ్యమంత్రి శాఖ నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ సుమారు 9,000 కోట్ల రూపాయలు దగ్గర వరకు క్లియర్ చేయొచ్చు. త్వరలోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ముందుకెళ్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది. మేము అడిగిన జీతాలంటే తప్పనిసరిగా క్రిస్మస్ ఒకటి వస్తుంది, అలాగే సంక్రాంతి ఉంది. అంటే క్రిస్మస్ ముందు కొంతగా సంక్రాంతి ముందులోగా ఈ జీతాల సమస్య క్లియర్ చేస్తామని చెప్పేటువంటిది క్లియర్ కట్గా ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఉత్పత్తి కూడా బాగా పెంచినందుకు ఆయన చాలా ఉత్సాహాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు బ్లాస్ట్ ఫర్నెస్లో కానీ కోకోమర్స్లో కానీ ఎస్ఎంఎస్లో కానీ మిల్స్లో కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎంప్లాయీస్ కూడా రెట్టింపు ఉత్సాహంతో మేము అందరం కూడా ఉత్పత్తి చేస్తున్నాము. త్వరలోనే బ్లాస్ట్ ఫర్నెస్ 3 కూడా స్టార్ట్ చేయండి అని చెప్పే విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఇంత మరి కార్మిక వర్గం అందరూ కూడా కష్టించి అనేక సేఫ్టీ సమస్యలు ఉన్నా లేదా రకరకాల ఇబ్బందులు ఉన్నా సరే ముందుకు తీసుకెళ్తున్న మార్కెటింగ్లో సక్రమంగా చేయడం లేదు. దీన్ని అందుకని మార్కెటింగ్ దాన్ని కొత్త మెలకువలతో అందరూ కూడా లభ్యమయ్యే విధంగా వెంటనే ఈ లక్షలాది ఏదైతే 2 లక్షల దగ్గర ఇన్వెంటరీ ఉందో వెంటనే క్లియర్ చేసి కంపెనీ డబ్బులు తీసుకురావాలని, ఈ సరైన ప్రణాళికలు తీసుకోకపోవడం వల్ల రాయ్పూర్లో స్టీల్ ప్లాంటో లేదా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ అమ్ముకోకుండా రకరకాలటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చి కొద్దిమంది మార్కెటింగ్ అధికారుల మీద కూడా ఏదో చేస్తున్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అటువంటివి లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డైరెక్టర్లు అందరూ కూడా ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకొని ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసి త్వరితగతిన ఈ మెటీరియల్ కూడా, ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి తెలుగువారి హక్కు అనేది ఒక సుదీర్ఘకాలమైనటువంటి పోరాటాలు విశాఖ ఉక్కు కర్మాగారం అనేక ఒడిదడుకులను తట్టుకొని 7.3 మిలియన్ టన్ అయింది. విశాఖ ఉక్కు కర్మాగారం అనేది అనేక ఇబ్బందులు వచ్చినా సరే ఏ రోజు కూడా ప్రభుత్వ రంగంలోని కొనసాగడానికి కార్మిక వర్గం చేసిన పోరాటం. మన కేంద్ర మంత్రి గారు విశాఖపట్నం కుమారస్వామి గారు వచ్చి 4 నెలల్లో సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పారు. ఆ సందర్భంలోనే ఇతర పార్టీల ఎంపీలు కూడా కలిశారు గ్రూపులుగా వెళ్ళి. కానీ పార్లమెంట్లో చెప్పే విధానంలోని కొంత లోపాలు ఉన్నాయి. వాళ్ళు స్పష్టమైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే ఉంటారనేది పార్లమెంట్లో అనౌన్స్ చేయవలసిన బాధ్యత కూడా కుమారస్వామి గారికి ఉంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో విశాఖని ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం వీళ్ళందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయండి, దీనికి గనులు ఇవ్వండి అని చెప్పేసి ఒక రాజకీయమైనటువంటి తీర్మానం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళింది. ఈ ఉత్తరాంధ్ర యొక్క రాజకీయ పార్టీల యొక్క తీర్మానాన్ని మీరు ఆమోదించాలని కూడాను స్టీల్ మినిస్టర్ గారికి కేంద్ర కేబినెట్తో చర్చించి పరిష్కారం చేయాలన్నాం. సరే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గతంలో కూడా అప్పులు వడ్డీలు పెరిగిపోయినప్పుడు కూడా సిక్ ఇండస్ట్రీ అయినప్పుడు కూడా టర్నౌట్ చేసి లాభాలు సంపాదించి 7.3 మిలియన్ టన్నులు సాధించింది. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వాలన్నమాట. కేవలం డబ్బులు సబ్సిడీలు ఇస్తే కుదరదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ మేము కానీ అడిగేది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్లో విలీనం చేయండి, ఏదైతే పెట్టుబడులు పెట్టారో వడ్డీలను రద్దు చేయండి, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి డిమాండ్ చేస్తున్నాం అనమాట. ఈ రెండూ చేయకపోతే మటుకు విశాఖ ఉక్కు కర్మాగారం ఉన్నటువంటి ఇప్పుడు వరకు ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి స్పష్టంగా కేంద్ర మంత్రి గారు స్పష్టం చేశారనమాట. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు నిర్ణయాల వల్ల విశాఖ ఉక్కు కర్మాగారంలో 8,300 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి. దాని మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. ఇవాళ కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు లేకపోతే మరొకటే కాదు, ఇవాళ తప్పుడు నిర్ణయాల వల్ల ఈ అప్పులు పెరిగాయి కనుక ఇటువంటి అధికారుల మీద అందరూ కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఇచ్చేటువంటి ఏదైతే క్యాపిటల్ ఇస్తున్నారో ఈ క్యాపిటల్ అనేది పూర్తి స్థాయి ఉత్పత్తికి ఉపయోగించి పూర్తిగా 3 బ్లాస్ట్ ఫర్నెస్లు రన్ చేయాలన్నమాట.
మళ్ళా స్టీల్ ప్లాంట్లకి మళ్ళీ ఇదే అధికారులు ఇదే కేంద్ర ప్రభుత్వం మళ్ళా వచ్చాయి, నష్టాలు పెరిగిపోయాయి, వడ్డీలు కట్టాలి, అప్పులు కట్టాలి, కోర్టు అటాచ్మెంట్లు ఉండిపోయాయని చెప్పేసి ఈ వచ్చినటువంటి ఏదైతే ప్యాకేజ్ ఉందో డైరీ కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు డైరీ వద్ద విశాఖ కోఆపరేటివ్ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు, కార్మికులు పాల్గొన్నారు. అందరి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఆ విషయాలు కూడా రమణ మా లీడర్స్ కూడా మాట్లాడతారు. మూర్తి గారు బాబు మీటింగ్ చెప్తారు కదా, అంటే తాత్కాలికంగా ఇప్పుడు ధర్నా టైంలో అది నిర్మించుకోవాలని మేనేజ్మెంట్ చెప్పిన వాగ్దానాలు, అంటే పిఆర్సీ పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి పిఆర్సీని త్వరలో పరిష్కారం చేస్తా ఉన్నారు. 2 వారాల్లో ప్రమోషన్స్ ఇస్తా ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళ రెగ్యులరైజేషన్ విషయాలు, కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ కానీ అట్లాగే అగ్రిమెంట్ వర్కర్స్ పర్మనెంట్ కానీ ఈ విషయాలు పెండింగ్లో ఉన్నాయి. అవి మేనేజ్మెంట్తో జరిగేటువంటి చర్చల్లో వీళ్ళని తొందరగా వాళ్ళు పరిష్కారం చేయాలి. వాళ్ళు చేయకపోతే మళ్ళీ మనం పోరాటం తప్పదు. ఇది నేను జరిగిన కమిటీ 2 ఉభయ కమిటీల కాంట్రాక్ట్ వర్కర్స్ అట్లాగే పర్మనెంట్ యూనియన్ యొక్క సారాంశం. దీనిలో ఇప్పటి వరకు జరిగినటువంటిది ఏమిటని చెప్పానంటే, ముఖ్యంగా పర్మనెంట్ చేయడానికి ఈరోజు ఉన్నటువంటి అగ్రిమెంట్ వర్కర్స్లో సుమారుగా 900 మంది ఉన్నారు. వారిని 4 దఫాలకు 25% రేపు 2025 నుంచి కూడా పర్మనెంట్ చేయడం జరుగుతుంది. అట్లా దఫాలు చేస్తా ఉన్నారు. దాన్ని కూడా మనం 4 దఫాలుగా కాకుండా 2 దఫాలుగానే చేయాలని అడుగుతున్నాం. దాన్ని కూడా మన వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం 25% మాత్రం వెంటనే చేయడానికి అంగీకరిస్తుంది పర్మనెంట్. అట్లాగే 7% ఇంటీరియర్ రిలీఫ్ 21,000 మినిమం ఉంటుంది పర్మనెంట్ కార్మికుల జీతం. దాని మీద ఇంటీరియర్ రిలీఫ్ తాత్కాలిక వృత్తి అంటాం. పర్మనెంట్గా అయ్యేటువంటి పిఆర్సీ మెయిన్ ఒప్పందం 8,000 పెంచుతారనేటువంటి తెలియదాకా ఇప్పుడున్న జీతం మీద 7% మధ్యంతర వృత్తిగా ఇంటీరియర్ రిలీఫ్గా అమల్లోకి వస్తుంది. ఇక కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి కాంట్రాక్ట్ వర్కర్స్ ఇప్పుడు ఉన్నటువంటి జీతం 10,000 రూపాయల జీతం ఉంది. దాన్ని 16,000 రూపాయలుగా మారుస్తారు. 10 సంవత్సరాల పైన సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకి 19,000గా మారుస్తారు. అంటే 60%, 90% జీతాలు అనేటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్కి పెరుగుదల ఉంది. అట్లా ఇప్పటిదాకా ఏ చట్టాలు అమలు చేయడం వల్ల ఆప్రాన్ కూడా సేఫ్టీ సంబంధించినటువంటి ప్రొవిజన్లు కూడా ఏది వాళ్ళు ఇంట్లో కుట్టించుకొని తెచ్చుకునే తప్ప లేవు. అందువల్ల ఈఎస్ఐ రాని వాళ్ళందరికీ ఈఎస్ఐ వర్తిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ రాని వాళ్ళందరికీ ప్రావిడెంట్ ఫండ్ వర్తిస్తుంది. బోనస్ నేరుగా కాంట్రాక్ట్ ద్వారా కాకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో పేమెంట్ అవుతుంది. వాళ్ళు రాసిచ్చినటువంటి అంశాలే నేను చెప్తున్నాను. మిగిలినటువంటి చట్టపరంగా ఉన్నటువంటి ఏ చట్టంలో ఒక్క చట్టం కూడా ఇప్పుడు అమలు అవడం, కానీ అన్ని చట్టాలను చట్టపరంగా ఉన్నటువంటి నష్టపరిహారం కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలనేవి ఇవన్నిటిని కూడా అమలు చేయడానికి అంగీకరించడం. చట్టాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా మేము చేస్తామని. లీవులు, ఎరండ్ లీవులు కానీ సిక్ లీవులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వారిని కాంట్రాక్ట్ లేబర్కి 18 ఎరండ్ లీవులు, 4 జాతీయ సెలవులు, 4 పండగ సెలవులు కూడా అమల్లోకి వస్తాయి. వీక్లీ ఆఫ్ కూడా ఎవరికైనా అమలు కాకపోతే అవి కూడా అమల్లోకి అవుతాయి. కొంతమందికి అమలు కాలేదని చెప్పారు, వాళ్ళకు కూడా అవుతాయి. అందుకని చట్టపరంగా ఉండేటువంటి లీవులన్నీ కూడా అమల్లోకి వస్తాయి. 14 లక్షల మంది ఈఎస్ఐ సభ్యులు ఉన్న ఉత్తరాంధ్రలో కాకుండా అమరావతిలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీని పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని సిఐటియు ఏపీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు పేర్కొన్నారు. జగదాంబ సిఐటియు ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్లో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ కోశాధికారి జ్యోతేశ్వరులతో పాటు సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ కోశాధికారి
జ్యోతేశ్వరావులతో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. నరసింహరావు మాట్లాడుతూ ఈఎస్ఐ 500 పడకల ఆసుపత్రి విశాఖలోని శీలానగర్ లో నిర్మాణం అవుతుంది. అక్కడే మెడికల్ కాలేజ్ పెట్టడం సరైంది సిఐటియు భావిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమే అనే విధానాన్ని సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇది సరైన విధానం కాదన్నారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయిస్తామని లేదా సొంత గనులు సమకూరుస్తామని వాగ్దానం చేసినప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో సొంత గనులు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా ప్రకాశం జిల్లాలో కుదురుముక్ ఐరన్ ఓర్ వాళ్ళు మొత్తం దాన్ని ఎంత గనులు ఉన్నాయి, 10 మిలియన్ టన్నుల గనులు ఐరన్ ఓర్ అనేటువంటిది ఉన్నదని స్పష్టమైనటువంటి రిపోర్ట్ కూడా ఉంది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అలాగే బళ్ళారిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ గనులన్నా ఇచ్చి తమ నిజాయితీని రుజువు చేసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల్లోకి నెట్టి ఆ విధంగా దాన్ని ప్రైవేట్కి అప్పజెప్పాలనేటువంటి కుట్ర సాగుతుంది. బీజేపీని అడిగేటువంటి ధైర్యం లేదు. వాస్తవానికి స్టీల్ మంత్రి చాలా సుముఖంగా అంతకుముందు గత 3 ఏళ్ళు ఏ మంత్రి కూడా రాలేదు. 100% ప్రైవేట్ చేయాలని నిర్ణయించిన తర్వాత కుమారస్వామి రావడం, పరిశీలించడం, నిన్న కూడా ఇది బెస్ట్ స్టీల్ ప్లాంటు, ఉత్పత్తి కూడా మీరు 105% ఉత్పత్తి చేస్తున్నారు అని చెప్పేసి కూడా వెళ్ళినటువంటి ప్రతినిధి వర్గంతో మాట్లాడడం జరిగింది. కానీ బీజేపీ వారు దీన్ని 100% ప్రైవేట్ చేయాలనేటువంటి కుట్రని కొనసాగిస్తున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రంగా హాని చేసేటువంటి చర్య, వ్యతిరేకించేటువంటి చర్య. అందువల్ల బీజేపీ వైఖరిలో ఏమి మార్పు లేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ గత 5 సంవత్సరాలు ఇదే వైఖరిలో ఉన్న గత 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వం అడగలేక దాన్ని స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అలాగే వదిలేసింది. ఇప్పుడు తెలుగుదేశం దానికి విరుద్ధంగా మేము అడుగుతాం, మేము మారుస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం అని చెప్పినటువంటిది ఈరోజు ఒప్పించడం లేదు, నప్పించడం లేదు. ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లోనే గత 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం ఎలా అయితే వ్యవహరించిందో అన్ని విషయాల్లో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నది అనేటువంటిది అర్థమవుతుంది. సంకీర్ణ ప్రభుత్వానికి, ముఖ్యంగా టీడీపీకి ఈరోజు కేంద్రంలో కింగ్ మేకర్ లాగా ప్రభుత్వాలను మార్చగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికి కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి దాసోహం అంటూ దానికి అడుగులు మడుగులెత్తుతూ దాని విధానాలను అమలు చేస్తుంది. దీనివల్ల రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా దీని యొక్క ప్రభావం అనేటువంటి తీవ్రంగా ఉంది. విద్యుత్ రంగానికి సంబంధించి కూడా అనేక వైట్ పేపరు, శ్వేతపత్రాలు ప్రకటించినప్పటికీ కూడా ట్రూ అప్ ఛార్జీలు పెంచుతూనే ఉంది. అలాగే ప్రజల మీద భారం వేస్తూనే ఉంది, స్మార్ట్ మీటర్లు పెట్టిస్తూనే ఉంది, సబ్సిడీలు అనేటువంటిది ఎత్తిపోతూ ఉన్నారు. అందువల్ల విద్యుత్ రంగం మీద కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ప్రభావం అనేటువంటిది ఉన్నది. అట్లాగే ఆర్టీసీ 5 సంవత్సరాలలో ఈరోజు ఉన్నటువంటి డీజిల్ బస్సులు దేశంలో ఇంక ఏ రాష్ట్రంలో అంత వేగంగా మార్చడం వల్ల 5 సంవత్సరాల్లో మొత్తం బస్సులన్నీ తీసేసి ఒక్కొక్క బస్సు 2 కోట్ల చొప్పున 12,700 బస్సులు మారుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది ఎవరికి అప్పచెబుతారంటే మొత్తం బస్సులన్నీ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పచెబుతారు. వాళ్ళే నడుపుకుంటారు, వాళ్ళ డ్రైవర్లే ఉంటారు, వాళ్ళే సొంతగా ఏ ఆపరేటర్తో వాళ్ళదే బాధ్యత ప్రైవేటు ద్వారా జరుగుతుంది. దీని ద్వారా ఆర్టీసీకి ఉన్నటువంటి 423 బస్ స్టాండ్లు ఉన్నాయి, 4 జోనల్ వర్క్షాపులు ఉన్నాయి, చాలా పెద్ద ఎకరాల స్థలాల్లో ఉన్నాయి. నడిబొడ్డులో అత్యంత విలువైనటువంటి స్థలాలు అన్ని రాష్ట్రంలో పట్టణాల్లో ఆర్టీసీకి ఉన్నాయి. వీటన్ని 2 లక్షల కోట్ల విలువైనటువంటి స్థలాలను అమ్మడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే గతంలో అవకాశాలు ఉన్నటువంటి అమ్మారు. సెంట్రల్ సిఎంఆర్ అనేటువంటిది ఆర్టీసీ డిస్పెన్సరీ 30 సంవత్సరాల క్రితం ఒప్పందం చేశారు. 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎవరికి తెలియదు, అది సిఎంఆర్ది అనుకుంటారు. కానీ మళ్ళా లీజ్కి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ లీజ్ ఎక్స్టెండ్ చేశారు. ఆ విధంగా మధ్యలపాలెం బస్సు డిపోని మార్చాలని ప్రయత్నం చేశారు. ప్రజలు వ్యతిరేకించడం వల్ల ఆగిపోయింది. ఈరోజు ఇలాంటివన్నింటినీ కూడా అమ్మేసి ఊరి చివర వారికి అక్కర్లేదు, ఇంకా ప్రైవేటు ఆపరేటర్లు, ప్రైవేటు ఆర్టీసీ అనేటువంటిది లేకుండా ఆర్టీసీని ధ్వంసం చేయబోతున్నారు.
దాదాపు 50,000 మంది అందులో ఉద్యోగులు అత్యంత నైపుణ్యంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. దేశంలోనే అత్యధిక యాక్సిడెంట్ తక్కువ 0.06% అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా భద్రత అనేటువంటి మన రాష్ట్రంలో పాటించబడుతుంది. ప్రమాదాలు అతి తక్కువ జరుగుతున్నాయి. అటువంటి ఆర్టీసీ నిర్వీర్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కుట్ర చేస్తూ ఉంది. అందుకని విద్యుత్, ఆర్టీసీ లాంటి 2 ప్రధాన రంగాలతో సహా ఇవి కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలని రాష్ట్రంలో అమలు చేయడం, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమల్ని వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ చేయాలనేటువంటి ప్రైవేట్ విధానాలు, అలాగే రిక్రూట్మెంట్ అనేటువంటిది లేనందువల్ల రైల్వే కానీ డిఫెన్స్ సెక్టార్లో కానీ ఈరోజు ఉద్యోగాలు అనేటువంటి దాన్ని, కొత్త ఉద్యోగాలు అనేటువంటిది లేకుండా పోవడం, ఇవి కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగం. ఇవి పూర్తి కార్మిక వర్గానికి వ్యతిరేకం, ప్రజానీకానికి వ్యతిరేకమైన విధానాలు. కార్పొరేట్కి అనుకూలమైనటువంటి విధానాలని ఈ ప్రభుత్వం పాటిస్తూ ఉంది. అందుకని ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడడం చేత కావడం లేదు. కానీ ఆర్సిలాల్ మిట్టల్ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టిస్తామని చెప్తున్నారు. 2,500 ఎకరాల్లో ఒప్పందం చేశారు. 2,500 ఎకరాల్లో 20 మిలియన్ల స్టీల్ ప్లాంట్ పెడతారు. ప్రపంచంలో ఎక్కడా లేదు. మనం 7 మిలియన్ స్టీల్ ప్లాంట్ 20,000 ఎకరాల్లో ఉంది. 20,000 ఎకరాల్లో ఉంది. 2,500 ఎకరాల్లో 20 మిలియన్ స్టీల్ ప్లాంట్ ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాం. ఇది నిజంగా జరిగేదా అని అడుగుతున్నాం. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నదాన్ని కాపాడడం వదిలేసి నక్కపల్లిలో నువ్వు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తావని చెప్పడం అనేదాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. గత 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో, ముఖ్యంగా రాష్ట్రంలో చేసినటువంటి పారిశ్రామిక ఒప్పందాలు అందులో 5% కూడా అమలు కాల. అందులో ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి కూడా 3D సినిమాలు చూపిస్తున్నాడు. అందరినీ ఆకాశంలోకి ఎత్తి ప్రైవేటు పారిశ్రామికవేత్తలు ఈరోజు కుప్పలు తెప్పలుగా వచ్చి రాష్ట్రంలో అన్నీ కూడా పరిశ్రమలు పెట్టబోతున్నట్టుగా ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో ఎన్ని వస్తాయి, ఎంత శాతం పరిశ్రమలు వస్తాయి అనేటువంటిది ఎవరికీ అర్థం కాదు. ఇది ప్రైవేటు పిచ్చితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించేటువంటి పిచ్చి తప్ప నిజంగా ప్రైవేటు వాళ్ళకి లాభాలు వస్తాయంటేనే ఎక్కడైనా వస్తారు. సముద్ర తీరంలో తప్పనిసరైన కాబట్టే ఫార్మా లాంటి కంపెనీలు వచ్చాయి. రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి తక్కువ జీతాలు ఇస్తారు. అతి తక్కువ జీతాలతో చీప్ లేబర్, బ్రాండిక్స్ లాంటి వాటిని నడుస్తూ ఉన్నాయి. ఎకరా 1000 ఎకరాలు, ఎకరా 1 రూపాయి చొప్పున సంవత్సరానికి లీజు 1000 రూపాయలు, 1000 ఎకరాలు. ఇటువంటి రాయితీలు, తప్పుడు రాయితీలు ఇచ్చి రైతుల దగ్గర కారు చౌకగా భూములు లాక్కొని ఒక రైతు తన పొలంలో 1 ఎకరాలో 10 మంది కష్టపడి పనిచేస్తారు. 10 మంది పనిచేసేదానికి పని ఉంటుంది. కానీ ఈరోజు మీరు పెట్టినటువంటి పరిశ్రమల్లో ఎంతమందికి పని కల్పించారు, వారికి జీతాలు ఎంత? 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈరోజు బ్రాండిక్స్ లాంటి కంపెనీలో నెలకు 15,000 రూపాయలు కూడా జీతం లేదు. చీప్ లేబర్ అంటారు. అందుకని ఈరోజు మీ పారిశ్రామికవేత్త విధానం అనేది పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి లాభాలు చేకూర్చి వాళ్ళు సంపాదన కోసమే తప్ప ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా మీ విధానాలు లేవు. మీ విధానాలు, పారిశ్రామిక విధానాలు మార్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఆర్టీసీని కాపాడుకోవాలి. ప్రభుత్వ రంగంలో విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి. దేశంలోనే ఈరోజు పెద్ద పోరాటం జరుగుతుంది చండీగఢ్లో. చలో చండీగఢ్ అని విద్యుత్ రంగంలో అత్యంత చౌకగా ఇచ్చేటువంటి విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి రాష్ట్రం చండీగఢ్. 1 యూనిట్ 4 రూపాయల 50 పైసలకి దేశంలో ఎక్కడా లేదు. సగటు 7, 8, 9 రూపాయలు అవుతున్నాయి. అంత చౌకగా చండీగఢ్ చేస్తుంటే దాన్ని ప్రైవేట్కి అప్పచెప్పాలని గత 4 ఏళ్లలో వాళ్ళకి 1000 కోట్ల రూపాయల లాభాలు వచ్చేది. కానీ ఇప్పుడు దాని అమ్మకాన్ని 170 కోట్లకి అమ్మాలని ఆ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ డిసెంబర్ 4వ తేదీన చలో చండీగఢ్, డిసెంబర్ 20వ తేదీన దేశంలో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.